లాస్ట్ ఇయర్ పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు ఇచ్చినారు సార్, కానీ ఇక్కడ మెయింటైన్ చేయలేదని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించారు. ఈసారి కూడా అటుపక్క రీజియన్ లో పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ఒక 50 సీట్లు ఇచ్చినారు. అవి కూడా బడ్జెట్ లేదని చెప్పి వెనక్కి పంపించేశారు. ఇంకా బార్డర్ లో ఉన్నాం సార్. 471కి ఆగిపోయింది కట్ ఆఫ్. నాకు 470 మార్క్స్. నాలంటి వాళ్ళు ఇంకా 471 కి కట్ ఆఫ్ ఆగిపోయింది, నీకు 470 మార్క్స్ వచ్చింది. అంటే ఆ సీట్లు వచ్చుంటే మీకు గ్యారంటీగా సీట్ వచ్చేది. గ్యారంటీగా సీట్ వచ్చేది. నాతో పాటు ఇంకా 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 50 మందికి ఇంకా సీట్ వచ్చేది. కౌన్సిలింగ్ హాజరైనప్పుడు ఈ అంశాన్ని ఏమన్నా అడిగారా ఆఫీసర్స్ ని? అడిగాను సార్, వాళ్ళు రాదు, అదే బడ్జెట్ లేదని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు సీట్లు అని చెప్పి అని అంటున్నారు సార్. లాస్ట్ ఇయర్ ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, పులివెందులకి 50 సీట్స్ ఇచ్చింది, కానీ వీళ్ళే వద్దని చెప్పి రిటర్న్ మెయిల్ పంపించేశారు. ఈసారి కూడా పాడేరు ఇచ్చింది, కానీ అసలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదా, ఏమన్నారు ఆయన? చూద్దాం అన్నారు. తిరుపతి ఎంపీ గారిని ఫార్వర్డ్ చేయమన్నారు, ఢిల్లీలో కంప్లైంట్ చేస్తామని చెప్పారు. ఈ పరిస్థితి అంటే ఇట్లాంటి విద్యార్థులు చాలా మంది నష్టపోయిన పరిస్థితి. 100 సీట్ల వరకు కూడా ఎంబీబీఎస్ సీట్లు నష్టపోయిన పరిస్థితి. విద్యార్థి తండ్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు పులివెందులో 50, పాడేరులో 50 అయినా వచ్చింటే సార్, ఇంకా ఒక 100 మంది విద్యార్థులకు కొంచెం భవిష్యత్తు బాగుండేది సార్. తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదా, ఎంత ర్యాంక్ వచ్చింది, ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి? ర్యాంక్ చెప్పాను సార్, ఇట్లా మా అబ్బాయికి ఇట్లా 1 మార్కులో పోయింది సార్ అంటే, నెక్స్ట్ ఇంకా టైం 3 రోజులు ఉంది, దీన్ని ఢిల్లీలో ఎన్ఎంసీ వాళ్లకు రిపోర్ట్ చేస్తాము అని చెప్పారు సార్. లాస్ట్ మంత్ లో ఆర్వీఎస్ కాలేజ్ చిత్తూరులో సార్, వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టారు సార్. ఆ కాలేజీ కూడా వాళ్ళు ఇక్కడ పార్టీ వాళ్ళని చెప్పి దానికి పర్మిషన్ ఇవ్వలేదు సార్. ఆర్వీఎస్ కాలేజీ కూడా సార్, అటువంటి కాలేజీలో ఒక ప్రైవేట్ కాలేజీ ఒకటి వచ్చినా గానీ కూడా సార్ ఒక 100 సీట్లు వచ్చాడు సార్. విద్యార్థులకు చాలా కొంచెం బాగుండేది సార్. ఇప్పుడు చాలా బార్డర్ లో ఉన్న తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. జగన్ సార్ వచ్చిన పాటి కాలేజీలు అన్ని పూర్తయ్యేటి, కరోనా వచ్చిన పాటికి అయిపోయేటి కాలేజీలు అన్ని. 10 కాలేజీలు ప్రారంభమైతే 1000 సీట్లు వచ్చేది సార్. ఒక కాలేజీకి 100 సీట్ల తరపున 10 కాలేజీలకు 1000 సీట్లు వచ్చేది సార్. సార్ కట్ ఆఫ్ చాలా తగ్గిపోయేది, చాలా పేద విద్యార్థులకు కళ నెరవేరేది సార్ గవర్నమెంట్ కాలేజీలో సార్. ఇప్పుడు వచ్చిన పీపీపీ విధానంలో ఆల్ ఇండియా కోటా అనేది ఉండదు సార్. ఆల్ ఇండియా కోటా అనేది ఉండదు సార్. 100 సీట్లు వస్తే 50 సీట్లు వాళ్ళు అమ్ముకుంటారు. ఇట్లా కూడా పీపీపీ విధానం కూడా చాలా మంచిది కాదు సార్. 53,000 కాదు, 91,413,000 మెజార్టీ నన్ను గెలిపించి 91,413,000 మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు.